హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో బట్టతల అనేది చాలా మందికి ఒక సమస్యగా మారిపోయింది. ఆ సమస్య అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవుతలేదు. బట్టతల మీద జుట్టు రావాలి అంటే దీనికి సమయం ఎక్కువ పడుతుందేమో, లేదంటే కాస్ట్లీ ప్రాసెస్ ఉంటుందేమో, లేదంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని చాలా మంది అనుకుంటారు కదా. ఆ భయాలన్నీ పక్కన పెట్టేసేయండి. అతి తక్కువ సమయంలో సామాన్యునికి కూడా అందుబాటు ఉండే ధరల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం అనుకున్న హెయిర్ స్టైల్ని పొందవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? అది కేవలం నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ తోటే సాధ్యం. అసలు ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏందో ఈరోజు తెలుసుకుందాం. నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఎంతవరకు అయితే బాల్నెస్ ఉందో అంతవరకు మనం ప్యాచ్ పెట్టి కవర్ చేయడాన్ని నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్ అంటాము. ఈ నాన్ సర్జికల్ హెయిర్ రిప్లేస్మెంట్లో హెయిర్ ఫిక్సింగ్ చేసే ప్రాసెస్ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి. అవి వచ్చేసి ఫస్ట్ బాండింగ్, సెకండ్ వచ్చేసి టేపింగ్, థర్డ్ వచ్చేసి క్లిప్పింగ్, ఫోర్త్ వచ్చేసి వీవింగ్. ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఈరోజు మనం తెలుసుకోబోయేది టేపింగ్ ప్రాసెస్. అసలు ఈ టేపింగ్ ప్రాసెస్ అంటే ఏందో ఈరోజు తెలుసుకుందాం. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైతే ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవ్రీ మంత్ రావడానికి పాసిబుల్ అవ్వదో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళే ఇంట్లో సొంతంగా సర్వీస్ చేసుకోవచ్చు. దీన్నే మనం టేపింగ్ ప్రాసెస్ అంటాము. అసలు ఈ టేపింగ్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ క్లయింట్ వచ్చేసి శ్రీకాకుళం పలాస దగ్గర నుంచి రావడం జరిగింది. తను టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఎందుకు అంటే శ్రీకాకుళం అంటే చాలా దూరం ఉంటుంది కదా, అంటే ఎవ్రీ మంత్ రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి తను టేపింగ్ ప్రాసెస్ చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు టెక్నీషియన్ వచ్చేసి టేపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదండి, టేపింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన ఫేస్కి తగ్గట్టుగా టెక్నీషియన్ అయితే హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. మీరే చూసారు కదా, ఇందాకటి లుక్కి ఇప్పటి లుక్కి ఎంత డిఫరెన్స్ ఉందో. మీరు ఒకసారి పక్కన బాక్స్లో చూడండి. టేపింగ్ ప్రాసెస్లో మనం టేప్ ఎలా చేంజ్ చేస్తున్నాం, ఎలా హెడ్ వాష్ చేస్తున్నాం, ఎలా కోమ్ చేస్తున్నాం పక్కన మీకు బాక్స్లో కనిపిస్తుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవ్రీ మంత్ సర్వీస్కి రాలేని వాళ్ళకి, చాలా దూరం నుండి ఎవ్రీ మంత్ రావడానికి ప్రాబ్లం అవుతున్న వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్ అని చెప్పొచ్చు అండి. ఇదేంటంటే సార్కి ప్యాచ్ పెట్టాం కదా, ఇది 1 వీక్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, 10 డేస్కి కావచ్చు, మనకు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మీకు ఆ సెన్సేషన్ మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ ప్యాచ్ తీసి మంచిగా వాష్ చేసుకొని షాంపూ కండిషనర్తో వాష్ చేసుకున్న తర్వాత మేము ఒక టేప్ ఇస్తాము. ఆ టేప్ని మీరే పెట్టుకొని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా వీక్లీ వన్స్ మీరే వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే 2 to 3 months ఒకసారి మీకు కుదిరినప్పుడు వచ్చి కెమికల్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ కెమికల్ వాష్ కూడా ఎందుకు చేయించుకోవాలంటే ఈ కెమికల్ వాష్ చేసుకోవడం వల్ల మీ ప్యాచ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది, చూడడానికి కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. చాలామంది క్లయింట్స్ మా స్టూడియోకి విజిట్ అయినప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మేడం రాగానే ప్యాచ్ పెట్టుకుంటే మా ఫేస్కి సెట్ అవుతుందో లేదో అని చాలామంది కొంచెం కంగారు పడ్డం, డౌట్ పడ్డం జరుగుతుంది. మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ అండి. మా ప్రతి ఒక్క స్టూడియోలో బ్రాంచ్లో కూడా మీకు ఫ్రీ డెమో, ఫ్రీ కన్సల్టెన్సీ ఉంటుంది. డెమో అంటున్నారా? అసలు డెమో అంటే ఏందని అనుకుంటున్నారా? డెమో అంటే ఏం లేదండి, జస్ట్ మీ ఫేస్కి తగ్గట్టుగా మేము ప్యాచ్ పెట్టి జస్ట్ చూపిస్తాం. అంటే బిఫోర్ లుక్, ఆఫ్టర్ లుక్ ఎలా ఉంటుందో మీకు ఆ డెమోలోనే 70 to 80% అర్థమవుతుంది.
ఆ డెమో నచ్చితేనే మీరు ప్యాచ్ అనేది పెట్టించుకోవచ్చు. ఇట్లా మీకు డెమోలో ఒక హెయిర్ స్టైల్ ఉండొచ్చు, లేదంటే మీరు ప్యాచ్ తీసుకున్నప్పుడు మీరు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ మీరు ఫోటో చూపించినా సరే, లేదంటే మీ ప్రీవియస్ ఫోటో చూపించినా సరే, లేదంటే ఏదైనా హీరో ఫోటో చూపించినా సరే సేమ్ అదే విధంగా మీకు హెయిర్ స్టైల్ చేయడం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న మన ఆర్కే స్టూడియో బ్రాంచ్కి విజిట్ అవ్వండి. మన బ్రాంచెస్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో కూడా మన బ్రాంచెస్ గలవు. మీకు ఎవరికైతే నియర్ బై బ్రాంచ్ ఉంటుందో మీరు అక్కడికి ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు డెమో చూపిస్తారు, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని తెలుసుకోవడం కోసం కింద కనపడుతున్న నెంబర్స్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.